ప్రెసిడెంట్ సెల్ఫీ కోరుతున్నాం. అలాగే మాజీ అధ్యక్షులు ఎంపీటీసీ వర్యులు పట్ట వెంకటేశ్వరరావు రావాల్సిందిగా కోరుతున్నాం. సభ్యులందరూ తమ ప్రమాణ పత్రాలను వాళ్ళ చేతిలో పెట్టుకోవాలి. వాళ్ళ ముందు వరుసలో నిలబడితే అందరూ ఒకేసారి 14 మంది సభ్యులందరూ ఒకేసారి వాళ్ళ ప్రమాణ పత్రం శ్రేష్ఠకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ షాద్ నగర్ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ షాద్ నగర్ వైస్ చైర్మన్ గా నియమించబడినాను. నేను నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టం మరియు నిబంధనల ప్రకారము నిస్వార్థంతో రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ షాద్ నగర్ యొక్క అభివృద్ధికై కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. Thank you. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ గతంలో 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఈ రాష్ట్ర ప్రజాధికారికి ఏదో నేను రాజ్యాధికారంలో నేను చెప్పిందే చేయాలనే ఉద్దేశంతో 10 సంవత్సరాలు అందరినీ మభ్యపెట్టి 10 సంవత్సరాలు పాలించిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి ప్రతి ఒక్క ప్రజలతో కలిసి ప్రజలకు సుఖ సంతోషాలు తెలుసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది బీదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, కాంగ్రెస్ పార్టీ కుల మతాలకు అతీతంగా ఉండే సోషల్ పార్టీ. అందుకోసమే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చిన ప్రజానికానికి షాద్ నగర్ నియోజకవర్గంలో ఈ ప్రజలు మా షాద్ నగర్ శాసనసభ్యులు శంకరన్న గారికి ఎమ్మెల్యే చేసినందుకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అలాగే తుమ్మల నాగేశ్వరరావు మార్కెటింగ్ శాఖ మంత్రి, అందుకోసమే వాళ్ళ ద్వారా ఈ మాకు పదవులు వచ్చినందుకు వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు మాకు ఎమ్మెల్యే గారికి ఓట్లేసి గెలిపించినందుకు మాకు
ఏమున్నా వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట సుఖాలు తీర్చడం జరుగుతుంది. అలాగే మన రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి ద్వారా షాద్నగర్ నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో నడిపించుకున్నారు కాబట్టి షాద్నగర్ ఎమ్మెల్యే పదవి నా పదవి కాదు, ప్రజలు ఓట్లేసి నన్ను గెలిపించారు. ఆ పదవి ప్రజలకే అంకితం అని చెప్పి నా సంపాదించిన సంపాదనలో కూడా దాదాపు నాకు సరిపోయినంత పెట్టుకొని ప్రజలకే ఖర్చు చేస్తారని చెప్పి ఎన్నో సందర్భాల్లో ఖర్చు చేయడం కూడా జరుగుతుంది. అందుకోసమే మనం అందరం కూడా నా వైస్ చైర్మన్ ఏవైతే నాకు పోస్ట్ ఇచ్చిందో ఈ పదవి కూడా నేను రైతులకి అంకితం చేసి రైతులకు న్యాయం చేసే విధంగా నేను పనిచేస్తాను. అలాగే రైతులు ఎప్పుడు కూడా నా ఫోన్ రైతులకు ఇస్తా, ఫోన్ నంబర్. రైతులు ఎప్పుడు అయినా నాకు ఫోన్ లో మాట్లాడవచ్చు. నేను కూడా మార్కెట్ ఆఫీస్ లో వారానికి 2 రోజులు కంపల్సరీ ఈయన ఉండి వాళ్ళ సమస్యలు కూడా తీర్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ ధన్యవాదాలు. చైర్మన్ నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రమాణ స్వీకారం ఈ రోజు ఫామ్ ఆయిల్ ఇస్తూ లక్షల రూపాయల ఆదాయం ఇచ్చేదాకా అందరినీ ప్రోత్సహిస్తున్న వ్యక్తి. రకాల మరి ఈ రోజు కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వాన్ని ఆదరించాలని అభినందించాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అతిథిగా విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మన అందరి ప్రజానాయకుడు షాద్నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకరన్న గారికి, అదేవిధంగా గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాగల నాగేశ్వరరావు గారికి, మాజీ శాసనసభ్యులు మన అందరికి కూడా అన్న అంటే నేనున్నా అన్న మన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారికి, బీశ్వర్ కృష్ణయ్య గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక పైన ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులకు అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ, నూతనంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా మండల కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణారెడ్డి సులోచన గారికి, అదేవిధంగా బాబర్ ఖాన్ గారికి, పైన ఉన్న డైరెక్టర్లు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వ్యవసాయానికి చేస్తున్న కృషిని మనం ప్రజలకు అందరూ కూడా వివరించాల్సిన అవసరం ఉంది. గతంలో కేవలం 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో కేవలం రైతు బంధు మాత్రమే ఇచ్చింది, కానీ ఈ రోజు ప్రతి క్వింటాలకు సన్నలకు 500 బోనస్ ఇస్తా ఉన్నాం. 10 ఎకరాల వ్యవసాయం చేస్తే ఎకరాకి 25 బస్తాల క్వింటాల్ ధాన్యం అయితే ఈ రోజు మనం 1,20,000 రూపాయలు కేవలం బోనస్ మీదనే ఇస్తా ఉన్నాం. ఈ రోజు కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కేవలం 50,000 మాత్రమే, కానీ మనం మాత్రం 1,20,000 రూపాయలు ఒక రైతుకు న్యాయం చేస్తా ఉన్నాం. అసలైన సిసలైన వ్యవసాయం చేసే రైతులకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చేది. ఇంద్రలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ట్రాక్టర్లు కానీ, ట్రాక్టర్ సంబంధించిన పనిముట్లు కానీ, డ్రిప్పు కానీ, ప్రతి కార్యక్రమం ఏది తీసుకున్నా రాజశేఖర రెడ్డి గారు తలపించే విధంగా ఈ రోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు చేస్తున్న సేవలు మనం గ్రామాలలో వివరించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు షాద్నగర్ నియోజకవర్గంలో దాదాపుగా 24,000 మంది రైతులకు 1,180 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ రోజు ప్రతి గ్రామంలో 95% మంది వ్యవసాయ రైతులకు అందరూ కూడా రుణమాఫీ చేయడం జరిగింది. కేవలం టెక్నికల్ ప్రాబ్లం వల్ల, ఫ్యామిలీ డివైడ్ ప్రాబ్లం వల్ల మాత్రమే రుణమాఫీ జరగలేదు. అందరూ కూడా రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మనం సంవత్సర కాలం పూర్తి చేసిన సందర్భంగా రేపటి నుంచి గ్రామాలకు వెళ్ళాలి, రైతులతో ముఖాముఖి జరగాలి. మనం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని రైతులకు వివరించాలి, ప్రజలకు వివరించాలి. జరగబోయే కార్యక్రమాలను కూడా ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజాపాలన ఏర్పడిన తర్వాత ధైర్యంగా మనం గ్రామాలకు వెళ్తే స్థానిక సంస్థల్లో మనం అందరం కూడా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా అందరం కూడా గెలుస్తామని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ నాగేశ్వరరావు గారికి, కృష్ణయ్య గారికి, ఎక్స్ఎమ్మెల్యే, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన
సులోచన కృష్ణారెడ్డి గారికి, మరి వైస్ చైర్మన్ బాబర్ ఖాన్ గారికి, మరి అందరు డైరెక్టర్లందరికీ, వేదిక ముందున్న రైతు సోదరులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, పార్టీ అధ్యక్షులకు, మరి మహిళా అధ్యక్షురాళ్ళకు అందరికీ, ఎక్స్ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎక్స్ ఎంపీటీసీలు, సర్పంచులకు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా పాత్రికేయులకు మరి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ, వాస్తవంగా ఒక రైతు కుటుంబానికే అది జీవితకాలం కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఉన్న కృష్ణారెడ్డి గారి మిసెస్ సులోచనకు మార్కెట్ కమిటీ ఇవ్వడం చాలా అదృష్టమని భావించాలి. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నప్పుడు, మరి పార్టీ ఉన్నప్పుడు, పార్టీ రాష్ట్రంలో లేనప్పుడు కూడా పనిచేసింది కాబట్టి ఆయన గుర్తించి శంకర్ గారు మరి ఆయనకు అధ్యక్షుడిగా, మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా ఇవ్వడము నిజం కూడా ఎమ్మెల్యే గారికి కూడా శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాం. మన ఎమ్మెల్యే గారు ఎందుకంటే రాయి మీద పడేసుకోడు, ఎప్పుడు కూడా తెలివైనవాడు, మంచోడు. మరి అదేవిధంగా బాబర్ ఖాన్ కూడా చాలా సీనియర్. నేను చూసినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఏమన్నా నిత్యం అటు ఇటు జరిగినా కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఈ రోజుకు ఆయన న్యాయం జరిగింది, మైనార్టీకి ఇవ్వాలి. ఆయనకు కూడా వ్యవసాయం ఉంది, వ్యవసాయం అందు గురించి ఆయనకు చాలా ఆలోచన ఉంది. ఆ వ్యవసాయం కూడా చేస్తాడు కాబట్టి ఆయనకి ఇవ్వాలనే ఉద్దేశంతో బాబర్ ఖాన్కి ఇవ్వడం జరిగింది, వైస్ చైర్మన్. మరి ఆయన కూడా ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. డైరెక్టర్లు అందరినీ కూడా అందరినీ మంచి వ్యవసాయం చేసిన వాళ్ళని తీసుకొని ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మరి ఈరోజు మన ముఖ్యమంత్రి ఒక విజన్ ఉన్న నాయకుడు, చక్కని నాయకుడు దొరికాడు మనకు. మరి ఈ 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి ఏందో చూస్తాం, మనం చెప్పిన ప్రజా సంక్షేమం చూస్తాం, మనం ఏది కావాలనుకున్నామో, ఏది చెప్పినామో ఎలక్షన్లో అవన్నీ కూడా ఇవ్వడానికి మన ముఖ్యమంత్రి గారు, ఆయనకున్న మంత్రులు అందరు సీనియర్సే, మంత్రులు కూడా చక్కని వాళ్ళు, సీనియర్లు అందరూ కూడా సహకరించి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్న నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో ఉన్నారు. రుణమాఫీ దగ్గర 70% ఆల్రెడీ అందరికి రుణమాఫీ అయ్యింది. ఇంకొక 30% రుణమాఫీ ఉంది. అక్కడక్కడ లీగల్గా ఇబ్బందులతో ఆగిపోవడం జరిగింది. మంత్రి గారు మొన్ననే స్టేట్మెంట్ కూడా చేశాడు, ఖచ్చితంగా ఇస్తామని చెప్పి. అదేవిధంగా రైతు భరోసా కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే రైతులకు మహాదశ రాబోతా ఉంది. మహాదశ 10 ఏళ్ళు మీరు ఏ విధంగా కష్టపడరో ఆ కష్టం లేకుండా ఈ 5 ఏళ్ల కాలము వారు మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుని ఇస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. వ్యవసాయ శాఖ మంత్రి కూడా సీనియరు, చాలా ఎక్స్పీరియన్స్డ్. ఆయన నిజంగా చెప్తా ఉన్నా చక్కటి మనిషి, క్రమశిక్షణ కలిసిన మనిషిని. అలాంటి నాయకుని నిజంగా వ్యవసాయ శాఖ ఎన్నుకున్నారంటే నిజంగా కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అయిపోయింది, వీళ్ళ ప్రభుత్వము కూలిపోతుందనే లెవెల్ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మొత్తుకుంటున్నారు. 10 ఏళ్ళు చేసినారు, అన్ని అబద్ధాలతో పరిపాలించి, వందల అబద్ధాలతో 10 ఏళ్ళు పరిపాలించి ఈరోజు 11 నెలలు కాలేదు. ఈరోజు వాళ్ళు చేసిన అప్పులకు మిత్తులు కట్టాలి, మనము రాష్ట్రాన్ని నడపాలి. మనము ఇవాళ చెప్పినవి అన్ని కూడా ప్రజలకు, పేద ప్రజల సంక్షేమం అంతా ఇవ్వాల్సింది అవసరం ఉన్నది. మరి ఇవన్నీ చేయాలంటే ఏకకాలంలో 11 నెలల సాధ్యమయ్యే పని. మీరు అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తూచా తప్పకుండా ఏదైతే చెప్పినామో ఎలక్షన్లో అన్ని కూడా ఇప్పించే బాధ్యత మా మీద కూడా ఉంది. ఇస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు, మంత్రులకు కూడా ఆలోచన ఉంది. వాళ్ళు ఎక్కడ కూడా మనని ఒక్క పాయింట్ కూడా మనం ఏదైతే చెప్పినామో ఇవ్వడానికి, ఇవ్వకపోవడానికి ఆస్కారమే లేదు. కాబట్టి మీరు గమనించాలి, ఈ 11 నెలల కాలం అయిపోయింది. ఖచ్చితంగా కొత్త సంవత్సరం జనవరి తర్వాత మనకు అనుకునే అన్ని రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ, రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, అదేవిధంగా వృద్ధాప్యుల పింఛన్ పెంచడం కానీ, ఏదైతే చెప్పినా ముఖ్యమైన అన్ని ముందుగా తీసుకురావడం జరుగుతాం. ఖచ్చితంగా మీరు ఎవ్వరు కూడా కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదు.
ధైర్యంగా చెప్పండి. మీరు ఊళ్ళో మేము చెప్పినామమ్మా, మేము ఇస్తాము, మీకు ఏమేమి చెప్పినామో అవన్నీ ఇస్తామని చెప్పి భరోసా ఇవ్వండి. ఖచ్చితంగా మీరు అందరూ కూడా గవర్నమెంట్ ఉంటారు. ఆ విధంగా ప్రయత్నం చేయండి. నిన్న చూసినాం లంగచేత కాడ ముఖ్యమంత్రి గారు వెనుకబడ్డది కొడంగల్ జిల్లా, కొడంగల్ దాన్ని ఏదో విధంగా అభివృద్ధి చేయాలని మంచి ఉద్దేశంతో ఆయన ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొని పోతే ఇండస్ట్రియల్ కొనని భూమిని అక్వైర్ చేయడానికి అక్కడ వెళ్తే ఆలి పూర్పులు రాళ్లతో కొట్టి కలెక్టర్ గారి మీద దాడి, అందరి మీద దాడి చేయడం జరిగింది. ఆలోచన చేయండి. ఆయన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏముంది? ఆ కొడంగల్ను ఏ విధంగానైనా కానీ వెనుకబడ్డది, కర్ణాటక బార్డర్ ఉన్నది, దాన్ని ఒక విధంగా మంచిగా చేయాలి, రాష్ట్రంలో ఒక పార్ట్గా చేయాలనే ఆలోచన ఆయనకుంటే ఇలాంటివన్నీ ఇంట్లో కూర్చొని కేటీఆర్ గారు కానీ ఆయన మిత్ర బృందం కానీ ఇలాంటి పని చేస్తూ ఉంటే ఎక్కడ అభివృద్ధికి అందరూ సహకరించాలి. ప్రతిపక్షాలు అందరూ కూడా రావాలి, సహకరించినాడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, ఈ 5 ఏళ్ల కాలంలో మనం అనుకున్న ఎంత ఇస్తాం, మీరే ప్రజలే మళ్ళీ 5 ఏళ్ళు బోనస్ ఇస్తారు ఈ గవర్నమెంట్. ఖచ్చితంగా మీకు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు మరొకసారి కోరుతా ఉన్నాను, ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మనం చెప్పిన ఇస్తా ఉన్నాము, ఖచ్చితంగా ఇస్తాము. ఎలక్షన్ పోతాము, మన కార్యకర్తలందరినీ ఎవరెవరు కష్టపడరో వాళ్ళందరికీ గ్రేడ్ 1 గ్రేడ్ 2 అట్లా ఇచ్చేసి వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేస్తాము. దానికి ఆలోచన చేయాల్సిన అవసరం. మనకు ఎమ్మెల్యే గారు కూడా చక్కటి ఎమ్మెల్యే దొరకడము మన అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే చూస్తా ఉన్నాం కదా, పైసలు వరకు పనిచేసినోడు కాదు మన ఎమ్మెల్యే. నిజంగా ఇలా చూస్తున్నప్పుడు ఇంటర్ కాలేజ్ కొరకు బిల్డింగ్ కొరకు 8 కోట్ల రూపాయలు ఖాళీ పని అంటే ఎవరి దగ్గర వాళ్ళే వచ్చి సహకరించి ఇచ్చే విధంగా చేసి ఇలా 8 కోట్ల రూపాయలతో ప్రైవేట్గా కాలేజీ కట్టడం అంటే ఆషామాషి కాదు, ఆశ్చర్యం కాదు. మీరు ఆలోచన చేయాలి. ఇలాంటివన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాడు. ఇలా మామూలు కార్యక్రమాలు కాదు. ఇప్పటికే 500 కోట్ల రూపాయలై గవర్నమెంట్ ద్వారా తెచ్చి పనులు చేయడం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే గారికి మనం అందరం సహకరించాలి. ఈ 5 ఏళ్ల కాలం అభివృద్ధి ఎంతో చూపించాలి. గత పాలకులకు మనం ఈ 5 ఏళ్ల కాలం ఏం చేస్తున్నాం అన్నది వాళ్ళకు చూపించాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ వారి జన్మల టీఆర్ఎస్ అనేది లేకుండా పోతుంది. రాసి పెట్టుకోండి మీరు అందరూ కూడా. తుమ్మల నాగేశ్వరరావు గారు, తర్వాత మాజీ ఎమ్మెల్యే పెద్దలు ప్రతాప్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుత మార్కెట్ చైర్మన్, బిల్డింగ్స్ చక్కటి వాతావరణం అక్కడ ఏర్పాటు చేసిండు పెద్దలు ప్రతాప్ రెడ్డి గారు. ఆయన చైర్మన్ ఇచ్చినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. మేము 1978 ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరూ మెచ్చే నాయకుడు, అందరూ నచ్చే నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఇవాళ చాలా సంతోషం. వ్యవసాయంలో పట్టున్న నాయకుడు, రాజకీయాలలో పట్టున్న నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రులుగా ఎన్నుకున్న నాడే ఈ తెలంగాణ వ్యవసాయ రైతులకు అండగా నిలుస్తాడని చెప్పి పూర్తి భరోసా రైతులకు వచ్చింది. కాబట్టి మరి మనం కూడా శాఖ నూతన కమిటీ ఏర్పాటు చేసుకొని ఒకటే రోజు అడిగిన సార్ ఇట్లా నూతన కమిటీ ఏర్పాటు చేసిన గోయడ్ అని చెప్పిండు అనిపించింది. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చిన పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు సార్ గారికి, అదేవిధంగా మన ప్రాంతం వాసులు అందరి మనసులు నొచ్చుకున్న మాజీ ఎమ్మెల్యేలు ప్రతాపన్న గారు, కృష్ణన్న గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అందరివాడు అన్న యాదన్న గారు, అదేవిధంగా మరి జెడ్పీటీసీలు వేదిక మీద ఉన్నారు, ఎంపీపీలు, నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ సులోచనమ్మ కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ అంటే నేనే అనే నిరూపించుకున్న వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్ గారు, మరి డైరెక్టర్లు గారు, వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పెద్దలు, మరి మేమందరం ఈ స్థాయికి రావడానికి మరి కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో కృషి చేసి నన్ను కూడా ఎమ్మెల్యేని చేసి ఈ రాష్ట్రానికి ఒక దశ దిశ చూపించే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా పూర్తిగా సహకరించిన
ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు, ప్రతి రైతుకు మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కారాలు చేస్తాం. అధికారంలో లేనప్పుడు ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గం, ఒక నియంత్రితం, ఒక కుటుంబ పాలన జరుగుతూ ఉన్న సందర్భంలో ఆ రోజు రైతు దీక్ష ఇక్కడనే చేపట్టడం జరిగింది. రైతు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు కాబట్టి ఆ రోజు పెద్ద ఎత్తున రైతు దీక్ష చేసి నల్ల చట్టాలు రద్దు చేయడానికి ఏదైతే ప్రారంభం చేసినామో ఇవాళ రైతు సంతోషంగా ప్రమాణ స్వీకారం కూడా ఇక్కడ చేస్తున్నందుకు ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ స్వామికి నేను మనవి, వారికి కూడా వారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వారిని ప్రార్థిస్తా ఉన్నాం. మా రైతులు మేము చల్లగా ఉండాలి, ఈ శాసనంగా చల్లగా ఉండాలని చెప్పి ఆ యొక్క ఆంజనేయ స్వామిని కోరుకుంటా ఉన్నాం. మరి ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ రొటేషన్ సిస్టమ్ అయింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ జనరల్ లేట్ వచ్చింది కాబట్టి కొద్దిగా నేను ప్రయత్నం చేసిన, ఏదైనా చేంజ్ అవుతుందేమంటే కాలేదు కాబట్టి ఇవాళ కొద్దిగా లేట్ అయింది. కానీ మరి ఈ యొక్క ఎంపిక కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతతోని, కాంగ్రెస్ పార్టీ మనుగడకు, కాంగ్రెస్ పార్టీ పట్టుదలకు, కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి ఆగిరాలో ఎప్పుడు ఒకసారి అటు ఇటు అన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు మద్దతుగానే ఉండేవాళ్ళు కాబట్టి నేనొక్కని ఈ ఎంపిక నా వల్ల కాలేదు. నేను మన నియోజకవర్గంలో ముఖ్యుల సమక్షంలో ఎవరైతే సరి అయిన అభ్యర్థి ఉంటాడో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతగా పనిచేసిరో, రేపు భవిష్యత్తులో కూడా పార్టీకి కాపాడే, పార్టీకి అండగా ఉండే కుటుంబాన్నే ఎంపిక చేయాలని చెప్పి ప్రముఖుల చేతలంటే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, డిప్యూటీలు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సెలక్షన్ ఎంపిక జరిగింది. ఎంపిక చేసినాకనే వారికి చెప్పడం జరిగింది కాబట్టి ఇంత పారదర్శకంగా అంటే ఇలా క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ నాయకులకు పని చేసుకుంటూ పోతే, నిబద్ధతతో పని చేస్తే తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి ఈ కమిటీ సెలక్షన్ ద్వారా ఒక దశ దిశ నిర్ణయించడం జరిగింది. కాబట్టి చక్కటి కమిటీని ఎన్నుకున్నది కూడా మరి వారికి పెద్దలందరూ కూడా మరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పదవి యొక్క పనితీరు ఇది రైతుల సంగతి మన అందరికి తెలుసు. రైతులు ఎంతో కష్టపడి ఇవాళ పంటలు పండించి అమ్ముకోవడానికి వ్యవసాయ మార్కెట్కి వస్తూ ఉంటారు. ఇలా వ్యవసాయ మార్కెట్లో కొద్దిగా దళారీ వ్యవస్థ ఇబ్బందులు పెడతా ఉంటారు. కాబట్టి మనము ఇక్కడ వ్యాపారస్తులను, దళారులను, అమాలీలను, దళవాయిలను అందరినీ కలుపుకొని రైతులతోని మనం అందరం అందుబాటులో ఉండి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా అందరినీ సమన్వయపరుచుకుంటూ మన యొక్క బాధ్యత మార్కెట్ కమిటీ పని చేయాలి. ఏదో పదవి తీసుకొని ఇంట్లో కూర్చుంటామంటే కాదు. రైతుకు అందుబాటులో ఉండి, వ్యాపారస్తులకు అందుబాటులో ఉండి వారికి సమన్వయం పరుచుకుంటూ మన యొక్క బాధ్యతలు నెరవేర్చాలి. కాబట్టి మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిరు మన కాబట్టి మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారని కూడా నూతన కమిటీకి నేను పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలా ప్రజా సంక్షేమం గురించి, రైతు సంక్షేమం గురించి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి ఇవాళ రుణమాఫీ చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు. ఇవాళ మన నియోజకవర్గంలో కూడా రైతు రుణమాఫీ దాదాపు పత్రిక సోదరులు కూడా గమనించాలి. ఏ మాట అయితే రాహుల్ గాంధీ గారు ఇచ్చారో 6 గ్యారెంటీలను కూడా తూచా తప్పకుండా ఈ 10 నెలల 4 ప్రారంభించడం జరిగింది. ఇవాళ 10 సంవత్సరాలు కాంగ్రెస్ భిక్ష పెడితే, సోనియా గాంధీ భిక్ష పెడితే 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అన్ని పార్టీలను ప్రజలను మోసం చేస్తూ దౌర్జన్యంగా, దుర్మార్గంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసి 7 కోట్ల అప్పు చేసి పెడితే ఇలా ఎట్లా పరిపాలన చేస్తారో ఈ ముఖ్యమంత్రి చూస్తామని చెప్పి ఇవాళ
కాళ్ళల్లో కట్టెలు పెట్టుకుంటా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే ఇవాళ మనము మన పాలమూరు బిడ్డకు అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. కాబట్టి మీరందరి యొక్క సహకారం మన రాష్ట్ర ముఖ్యమంత్రికి అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కరతల ధనాలతో సప్పట్లతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దకు మీరు అండగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. పరిస్థితి ఏముందని చెప్పి రెండవది ఇలా విద్యనంతా విధ్వంసం చేసిరు. ఏ స్కూల్ కో టాయిలెట్ లేదు, ఏ స్కూల్ కో టీచర్ సరిగా లేదు. ఆ పరిస్థితి ఉంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇవాళ టీఎస్ చేసి ప్రతి స్కూల్ కు ఎంత అవసరం ఉన్న స్టాఫ్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి స్కూల్ ఇలా ఉపాధ్యాయులతో నిండిపోయింది. కాబట్టి అదేవిధంగా మనకు ఇలా ఇంటిగ్రేటెడ్ రాష్ట్రంలో 3 టెండర్లు ఇచ్చారు. దాంట్లో మనకు మన షాద్నగర్ కూడా ఉంది. ఒకటి డిప్యూటీ సీఎం, ఒకటి సీఎం దగ్గర, ఒకటి షాద్నగర్లే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడం జరిగింది 150 కోట్లతో. అదేవిధంగా మన ప్రాంతంలో స్పోర్ట్స్ లేక, స్టేడియం లేక క్రీడాకారులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందులు పడకుండా 2 స్టేడియాలు కూడా షాద్నగర్ పునఃప్రారంభించడం, రినోవేషన్ చేయడం, అదనంగా మిగతా అన్ని వసతులతో కూడుకున్న స్టేడియాన్ని మంజూరు చేయడం జరిగింది షాద్నగర్ లో. అదేవిధంగా వెనుకబడ్డ మండలం ఇలా ఇంటిగ్రేటెడ్ అక్కడి ఇచ్చినాం. కొందూరు మండలంలో కొత్తగా 10 ఎకరాలలో స్పోర్ట్స్ స్టేడియం కూడా మంజూరు చేయబోతా ఉన్నాం షాద్నగర్ అని చెప్తా ఉన్నాం. ఇలా పెద్దలు ప్రతాపన్న గారు చెప్పారు. వారు చెప్పిన మాట వాస్తవం. ఇవాళ షాద్నగర్ నియోజకవర్గంలో 73-72 ఎట్ల కాలేజు అది ఫుట్బాల్ వరకు ఏదో పెడితే ఆ కాలేజ్ అంతా దాదాపు ఇక్కడ ఉన్న అందరం 70-80% ఆ కాలేజీలో చదువుకున్నాం. కానీ ఆ కాలేజ్ ఇప్పుడు శిథిలా వ్యవస్థలో ఉంది. కాబట్టి నాకొక్క రోజు పత్రికా సోదరులు అక్కడ తీసుకపోతే అది పరిశీలించిన తర్వాత రినోవేషన్ చేస్తే ₹1 కోటి అవుతుందని చెప్తే అట్లా కాదు, ఇలా గుడి కంటే బడి ముఖ్యమని చెప్పి కాలేజీలు నిర్మాణం చేసిస్తామని చెప్పి పెద్దలందరితో, ఎక్స్ఎమ్మెల్యేతోని, పార్టీలందరితోని, ప్రజా సంఘాలతోని, పార్టీలకు అతీతంగా రాజులకు పోకుండా నేను ఎమ్మెల్యే అనేది మర్చిపోయి ఎవరి చేతులు పట్టుకొని సిద్ధంగా ఉన్నా పేద విద్యార్థులకు కాలేజీ కట్టించేది మాత్రం ఖాయమని చెప్పినా అది కట్టి తీర్థమని కూడా చెప్తా ఉన్నాం. ప్రతాపన్ అన్నాడు, అన్న 26 జనవరి కల్లా స్లాబ్ వేస్తుంటే అదే అర్థమైతే అని అన్నాడు. అన్న చూడనట్టు పోయి సిద్ధంగా ఉన్నది 26 జనవరికి స్లాబ్ వేస్తాం, అక్కడ జెండా కూడా ఎక్కిస్తాం, తప్పకుండా కాలేజీ కట్టి తీర్థం. ఇది ఎట్లా ఫీల్ అవుతున్నా నేనంటే ఈ జన్మకు తరతరాలు ఎవరైనా ప్రజలకు అవసరమైన పనులు చేసి పెడితే తరతరాలు తలుస్తూ ఉంటాం. నాకు ఒక ఎమ్మెల్యే అవకాశం వచ్చింది ఈ నియోజకవర్గంలో. తరతరాలు రేపు భావి తరాలకు ఏ ఎమ్మెల్యే కట్టించిండు అంటే ఈలపల్లి శంకర్ కట్టించిండు అనే ఒక పేరు ఉంటుంది. కాబట్టి అటువంటి జ్ఞాపకం ఉండే కార్యక్రమాలు స్థిరంగా ప్రజలకు రేపు భవిష్యత్తులో కార్యక్రమాలు చేపట్టాలి. కాబట్టి ప్రజాస్వామ్యం, ఈ యొక్క ప్రజాపాలన ఏ ఒక్కరి సొంతం కాదు. ఒక ఎమ్మెల్యే కావాలంటే ఇవాళ 100,000 మంది కార్యకర్తలు పనిచేయాలి, 100 లక్షలాది మంది ఓట్లు వేయాలి. ఇవాళ లక్షల మందితో ఓట్లు వేయించుకొని 100,000 మంది కార్యకర్తలతో పనిచేయించుకొని ఎమ్మెల్యే అయిన తర్వాత భోగభాగ్యాలు అనుభవిస్తూ ఇవాళ కుటుంబ పాలన, దుర్మార్గం, దౌర్జన్యం, అవినీతి, అక్రమాలకు పాల్పడితే శాపనార్థాలు తప్ప ఇంకేం రావు. కాబట్టి ఈ జన్మకు నేను శాపనార్థాలు పెట్టించుకోదలుచుకోలేదు, అవినీతికి పాల్పడదలుచుకోలేదు, అక్రమాలకు పాల్పడదలుచుకోలేదు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని, కార్యకర్తలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎమ్మెల్యే పదవికి సార్థకత చూపించడానికే నా మనసు తాతాలాడుతుంది ఎల్లవెల్ల. కాబట్టి
బాగుండే అని అనుకుంటా ఉన్నా. ఇంకొక 24 గంటల బదులు 26 గంటలు ఉంటే బాగుండని అనుకుంటా ఉన్నా. ఆ దిశగా పనిచేస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, డైరెక్టర్ గారు మీరందరూ కూడా వ్యవసాయ మార్కెట్ లో మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఇవాళ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి మనందరికి మంచి పేరు వచ్చే విధంగా వారు కూడా నడుచుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఇవాళ గౌరవ మంత్రివర్యులు మన కార్యక్రమానికి ఇచ్చేసినారు కాబట్టి వారికి ఒకటి విజ్ఞప్తి. సార్ మిమ్మల్ని ఏం అడగము, మీరు మాకు అడగక ముందే అన్ని చేసి పెడతా ఉన్నారు కాబట్టి మీకు వ్యవసాయంలో అన్ని అనుభవాలు ఉన్నాయి. నువ్వు రైతు కుటుంబంలో ఉన్న బిడ్డవు, నువ్వు ప్రతి రైతు కష్టమంతా నీకు తెలుసు కాబట్టి దయచేసి ఒక ఉమ్మడి మండలం పొందూరు మండలము పూర్తిగా వ్యవసాయం మీద 95% ఆధారపడ్డ మండలం సార్. అది కొద్దిగా అభివృద్ధి కూడా నేర్చుకోలేదు సార్. మనం ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా అక్కడ ఇచ్చినాం, ఈ స్పోర్ట్స్ కూడా అక్కడ ఇచ్చినాం, ఒక 4 వేస్ కూడా అక్కడ ఇస్తున్నాం. దయచేసి ఒక అదనంగా ఒక మార్కెట్ కమిటీ తమ హస్తాల మీదుగా తప్పకుండా మాకు ఒక అదనంగా ఒక మార్కెట్ కమిటీ ఏర్పాటు చేస్తారని చెప్పి ఈ యొక్క విజ్ఞప్తి ఇది ఒక్కటే కోరుకుంటున్నా. ఇది రైతులకు పనికొచ్చే పని కాబట్టి అడుగుతున్నా, వేరే పని ఏది అడిగాను సార్. తప్పకుండా మీరు ఇది చేస్తారని ఆశిస్తూ మరి ఇంత మంచి కార్యక్రమానికి ఇచ్చేసి ఇంత క్రమశిక్షణతో మీరు అందరూ కూడా మన యొక్క మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం దిగ్విజయం చేసిన ప్రతి ఒక్క రైతన్నకు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాము. గారికి మా అన్న పెద్దలు గౌరవనీయులు మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు యాదయ్య గారు, స్టేజ్ ఉన్నటువంటి పెద్దలు బాబర్ అలీ ఖాను, నాకు 72 ఏళ్ళు నా సర్వీస్లో ఫస్ట్ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమాన్ని నేను చూస్తున్నా. నా అదృష్టవంతం నేను. ఎందుకంటే ఇంత పెద్ద ప్రోగ్రాము ఈ రకంగా ప్రజల దగ్గర ఆకర్షణ కొట్టినటువంటి తమ్ముడు విల్లపల్లి శంకర్ గారిని మనం మరొకరు కూడా మర్చిపోకూడదు. తర్వాత మీ అభిమాన నాయకులు మీరు ఆశీర్వదించి శాసనసభ్యుడిగా ఎన్నుకున్నటువంటి షాద్నగర్ ప్రజలందరికీ కూడా చేతులెత్తిన ఈ రోజుల్లో అదొక్కటి కొద్దిగా ఇబ్బంది ఉంది. ఇటువంటి వాడు దొరకడం అంటే మీ అదృష్టం. కాబట్టి ఆయన గారి కంటే మీ అదృష్టమే. ఆయన ఎమ్మెల్యే కావడం కాదు కానీ అటువంటి వ్యక్తిని ఎన్నుకున్న మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈరోజు ఆయన ఆశీర్వాదం పార్టీ యొక్క ఆదేశాలనుసారం సులోచన గారు, అదేవిధంగా బాబు గారు చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా, మిత్రులుగా, డైరెక్టర్లు అందరూ కూడా షాద్నగర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం నాకు వచ్చే అవకాశం వచ్చింది. నేను ఎప్పుడో ఇందిరాగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకసారి వచ్చారు ప్రతాప్ రెడ్డి గారికి. అప్పుడు ఇది మహబూబ్ నగర్ లో ఉంది. దయచేసి మంచి వ్యక్తుల్ని ప్రతాప్ రెడ్డి గారు చెప్పారు, కృష్ణయ్య గారు చెప్పారు, మాజీ శాసనసభ్యులుగా, అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గా యాదయ్య గారు కూడా. నేను మహేంద్రనాథ్ గారితో కూడా మంత్రివర్గంలో ఉండే అవకాశం వచ్చింది. ఈ జిల్లాకి నిజాయితీ కలిగినటువంటి నాయకులు ఇచ్చినటువంటి ఈ ప్రాంతం ఈరోజు శంకర్ గారిని శాసనసభ్యుడిగా చూస్తున్నాం. ఆయన ఆధ్వర్యంలో కాలేజీయే కాదు, స్పోర్ట్స్ స్టేడియమే కాదు, ఇంటిగ్రేటెడ్ స్కూలే కాదు, ఆయన అడిగినటువంటి మార్కెట్ కమిటీ కూడా వెంటనే శాంక్షన్ చేస్తానని చెప్తున్నారు. ఇది మహానగరానికి, రాజధాని నగరానికి అత్యంత చేరువలు ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంత రైతులు కూరగాయలు, పూలు, కొద్దిగా నీటిపారుదల సౌకర్యాలు తక్కువ ఉన్నప్పటికీ భగవంతుడు మీకు హైదరాబాద్ చుట్టూ నీకు ఇచ్చారు. ఓఆర్ఆర్ చేసినప్పుడు కూడా నేను ఆ ప్రభుత్వంలో ఉండే అవకాశం వచ్చింది. ఇప్పుడు త్రిపురాలు కూడా ఆ ప్రభుత్వంలోనే ప్రపోజ్ చేశాను. త్రిపురాలు కూడా వస్తే ఈ షాద్నగరే కాదు, ఈ ప్రాంతం మొత్తం బంగారం తెచ్చిపెట్టినాను. ఆ భూమిలో ఈ భూమి ఎంత ఉందో భూమి మొత్తం డబ్బులు పరిచినా కూడా
మీ భూమికి విలువ ఎక్కువ ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనలో ఒక పెద్ద మార్కెట్ కట్టాలని ముఖ్యమంత్రి గారి సంకల్పం. గత 3 రోజుల కిందనే అన్నా నాకు ఎయిర్పోర్ట్కి అందుబాటులో రంగారెడ్డి జిల్లాకి చుట్టూ ఉన్నటువంటి సన్న చిన్నకారు రైతులు పండించే ప్రతి పంట కూడా ఉపయోగపడేటట్టుగా ఇతర దేశానికి పంపించే స్థాయిలో ఆ మార్కెట్లో ఇది ఉంది ఇది లేదు అనేటటువంటి భావన లేకుండా మీకు 1000 కోట్లు కాదు 2000 కోట్లతోటైనా సరే ఇక్కడ కోయడా దగ్గర మార్కెట్ కట్టమని చెప్పి ఆదేశించారు. అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రంగారెడ్డి జిల్లా రైతాంగానికి అది ఏర్పాటు చేస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం ఈ రకంగా ఈ ప్రాంతానికి ఇందాక పెద్దలు చెప్పారు, వెనుకబడిన మండలాల్లో ఉన్నటువంటి రైతాంగానికి వ్యవసాయ పనిముట్లు కావాలా, డ్రిప్ ఇరిగేషన్ కావాలా, ఇంకా ఏ అవసరం ఉందో చెప్పండి, తప్పకుండా మండలానికి శాంక్షన్ చేస్తానని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు చూస్తున్నారు గత సంవత్సర కాలంగా శుద్ధమైనటువంటి పాలన వ్యవస్థలను కూడా అన్నింటినీ చిన్నాభిన్నం చేశారు. వాళ్ళ స్వార్థం కోసం, స్వలాభం కోసం, సొంతం కోసం ఇందాక మిత్రులు చెప్పినట్టుగా అహంకారపూరితమైనటువంటి అవినీతమైనటువంటి అధోగతి పాలనలో ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణ ఈనాడు వడ్డీలు కట్టి 7 లక్షల కోట్లు అప్పు తీర్చాల్సిన బాధ్యత వచ్చింది. అయినా సరే రేవంత్ రెడ్డి గారు వెనకడుగు వేయట్లేదు. ఆ అప్పు తీర్చుకుంటూనే వడ్డీలు కట్టుకుంటూనే ఈ రోజున వ్యవసాయ శాఖకు ఒక్కదానికి 47,000 కోట్లు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఈనాడు తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో. మన బడ్జెట్ లో 47,000 కోట్లు ఇచ్చారు. ఇప్పటికి 25,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశాం. గత ప్రభుత్వం ఆపేసినటువంటి రైతు బంధు 7,600 కోట్లు మొన్న ఏప్రిల్ మే నెలలో మీ ఖాతాలో జమ చేశాం. మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా అన్న 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలనుకున్నా దాన్ని మరి రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు కాబట్టి 2 లక్షల అప్పు ఉన్నటువంటి రైతులకి మనం రుణమాఫీ చేయాలని చెప్పారు. తప్పకుండా చేద్దామని చెప్పి దానికి ప్రణాళిక వేసుకున్నాం. 22 లక్షల మంది తెల్ల కార్డులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 18,000 కోట్ల రూపాయలు మీ ఖాతాలోకి వచ్చినాయి. రుణం ఉన్నటువంటి రైతులు ఇంకా 3 లక్షల నుంచి 4 లక్షల మంది ఉన్నారు. వాటిని కుటుంబ నిర్ధారణ చేయాల్సిన అవసరం వచ్చింది. గత 3 నెలలుగా ఆ ఇంటికి వెళ్ళి మా వ్యవసాయ అధికారులు కుటుంబ నిర్ధారణ చేశారు. సుమారు 3 లక్షల పైసలకు మాకు అందుబాటులోకి వచ్చినాయి. రేపు 30వ తారీఖున మహబూబ్నగర్ లో జరిగే రైతు పండుగలో ఆ 2 లక్షల మంది 3 లక్షల చిల్లర మంది రైతులు ఏదైతే నిర్ధారణ చేశామో తెల్ల కార్డు లేనటువంటి 2 లక్షల అప్పు ఉన్నటువంటి రైతులు, అదేవిధంగా ఆధార్ కార్డులో నెంబర్ తప్పు ఉన్నటువంటి రైతులు, బ్యాంక్ అకౌంట్ లో మిస్టేక్ ఉన్నటువంటి రైతులు, అదేవిధంగా పేరు కూడా తప్పు పడ్డటువంటి రైతులందరినీ కూడా సరిచేశాం. ఆ అకౌంట్లన్నీ కూడా మా దగ్గరికి వచ్చినాయి. కొన్ని బ్యాంకులు ఆ రోజుకి లిస్టు పంపించరా, కరెక్ట్ అయినటువంటి 2 అప్పు ఉన్నటువంటి రైతుల లిస్టులలో కొన్ని బ్యాంకులు 58,000 మంది రికార్డులు మాకు రాలేదు. వాటిని కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వమని చెప్పారు. వీటన్నింటినీ కలిపి రేపు సుమారు 3,000 కోట్లు మహబూబ్నగర్ రైతు పండుగలో ఈ ఖాతాలో ఏదొస్తున్నది ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ధాన్యం కొనుగోలు మీరు చూస్తున్నారు. భగవంతుడు దయ వల్ల ఆ వరుడు దేవుడు కరుణించాడు. భారతదేశంలో ఈనాడు అత్యధికంగా వరి పండించినటువంటి రైతు నా తెలంగాణ రైతాంగం చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా అసలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనకు అంత దిగుబడి రాలేదు. ఈరోజు భగవంతుడి దయ వల్ల 40 బస్తాల పైన పడుతుంది. అదేవిధంగా అన్నింటినీ ఎంఎస్పీ కొనమని చెప్పాం. ధనధాన్యం పండించిన రైతుకి 500 బోనస్ ఇస్తామని చెప్పాం. 3 రోజుల్లో మీ ఖాతాలో డబ్బులు పడుతున్నాయి. మళ్ళీ 3 రోజుల్లో మీకు బోనస్ కూడా మీ అకౌంట్ లో పడతా ఉంది. తప్పకుండా ఇప్పటికి 66 లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో సేద్యమైతే నిన్నటి వరకు సుమారు 46 నుంచి 50 లక్షల ఎకరాలు కోతలయ్యి ఇంకొక 25 లక్షల ఎకరాలు కోతలు ఉన్నాయి.
వాటిని కూడా మేము కొనుగోలు చేస్తాం. డిమాండ్ కూడా మంచిగా ఉంది. ధాన్యానికి బయట దేశాలు కూడా మన తెలంగాణ బియ్యమే కావాలని అడుగుతున్నారు. నిన్న నేను మలేషియా పోయినా, ఫిలిప్పీన్స్ పోయినా ఆ ప్రభుత్వాలు మీ బియ్యం మాకు కావాలని అడుగుతున్నారు. నిన్న ఉత్తమ్ గారు ఫిలిప్పీన్స్ లో అగ్రిమెంట్ కూడా అయ్యారు. కాబట్టి మీ పంటకి గిట్టుబాటు ధర వస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు కూడా ముఖ్యంగా మహబూబ్ నగర్, అదేవిధంగా పాలమూరు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం అది ముఖ్యమంత్రి గారికి సవాల్గా అది పూర్తి చేయాలనేది ఆయన పట్టుదల. కాబట్టి ఈ ప్రాంతానికి కృష్ణా జలాలతో పాటు ఏ అవకాశం ఉంటే అవకాశం ద్వారా రంగారెడ్డి జిల్లాకి ఇరిగేషన్ సౌకర్యం కల్పించే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. పాటు వ్యవసాయ పరంగా ఏం చేయగలుగుతామో చేస్తాం. అదేవిధంగా ఇందాక ప్రతాప్ రెడ్డి గారు చెప్పిన అన్ని హామీలు కూడా ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తున్నాం. ఒక పక్క ఇప్పటికే 50,000 కోట్లు ఈ యొక్క సివిల్ సప్లైస్ లో బాకీ పెట్టారు. ఆ 50,000 కోట్లలో ఇప్పటికి 12,000 కోట్లు అప్పు తీర్చాం. ఇంకా 38,000 కోట్లు అప్పు తీర్చాలి. ఇప్పుడు మీరు కొనే ధాన్యాన్ని కూడా మనకి డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు కూడా మళ్ళీ 30,000 కోట్ల పైసలు మీ ధాన్యానికి మేము డబ్బులు కట్టాలి. గత ప్రభుత్వం ఆ ధాన్యం కొనుగోలులో కూడా దోచుకుంది. రైతులు కూడా 10 కేజీలు 12 కేజీలు తరుగు చేసి రైతులను కూడా ముంచేసింది. ధాన్యం అంతా మిల్లర్స్ దగ్గర లెక్క లేకుండా పోయింది. ఇప్పుడు ఆ లెక్కలు కూడా తేల్చడానికి ఈ ప్రభుత్వానికి కష్టంగా మారింది. అవినీతికరమైనటువంటి పాలన ప్రతి శాఖలో కూడా అవినీతిమయమై మనం ఏది చేపెట్టినా కూడా కలుస్తుంది. గొర్రెలు చూద్దామంటే గొర్రె పిల్లల్లో కూడా తినేశారు. ధాన్యం కొనుగోలులో తినేశారు. ఇది అదేం లేదు. ఏది పెట్టినా కూడా అన్నిట్లో కూడా అవినీతికి అలవాలైనటువంటి రాష్ట్రాన్ని ఇప్పుడు కార్పొరేట్లో పెట్టి ముందుకెళ్లాలంటే రేవంత్ రెడ్డి గారికి శక్తికి మించిన పని అయినా మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి, మీరు ఇచ్చినటువంటి గెలుపు, మీ త్యాగం 10 సంవత్సరాలు అష్ట కష్టాలు పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఈనాడు కోరి మార్పు కోసం, మంచి కోసం, నిజాయితీ కోసం, నిజాయితీ పాలన కోసం మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. మీ యొక్క కోరిక మేరకి ఈ ప్రాంత బిడ్డే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ అవకాశం వచ్చింది. కాబట్టి కొడంగల్ అంటే మహబూబ్ నగర్ కిందనే లెక్కారు. అంటే ఆ మహబూబ్ నగర్ కింద వరకు స్వాతంత్రం వచ్చాక ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాలా. మీ అందరి దయ వల్ల ఈ రోజు ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి వచ్చినటువంటి అవకాశం వచ్చింది. అందుకని ఆయన గారికి మేము చెప్పాం కేబినెట్ లో, మేము ఎక్కడో ఎంతో కొంత చేసుకున్నాం. ఈ ప్రాంతం నువ్వు ఏ జట్ట చేసుకో, నీకు పూర్తి స్వేచ్ఛ ఉందని చెప్పి కేబినెట్ లో చెప్పడం జరిగింది. సంబంధించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు అది ఎట్టప్పాడు కావచ్చు, కరవకుర్తి కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలమూరు, రంగారెడ్డి కావచ్చు, అన్ని ప్రాజెక్టులకి 1 పైసా ఎక్కువే పెట్టు, ఆ రైతుల రుణం తీర్చుకోమని చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అందుకని మొట్టమొదటిసారిగా ఏ అవకాశం వచ్చినా ఈ మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలకే వస్తుంది. మీరెంతో ధైర్యంగా ఈ యొక్క ప్రక్రియలో పాల్గొన్నటువంటి మీ అందరికీ, నిజాయితీ పనులు గెలిపించినటువంటి మీ అందరికీ ఈ రోజు న్యాయం చేయడానికి క్యాబినెట్ లో మేమందరం కూడా కష్టపడి మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. చేశాం. ఇప్పుడు మరి కోల్డ్ స్టోరేజ్ కూడా అడుగుతుండ్రు. ఈ ప్రాంతానికి ఏది ఇచ్చినా కూడా తక్కువే. తప్పకుండా అయితే నేను చెప్పిన మోడల్ మార్కెట్ లో ఈ జిల్లా మొత్తానికి కావాల్సిన కోల్డ్ స్టోరేజ్ కూడా అక్కడే ఉంటాయి. ఈ రైతులు పండించిన ప్రతి పంట ఒక్క ఆకుకూర కూడా చెడిపోకుండా, ఒక పువ్వు కూడా చెడిపోకుండా, ఒక కాయగూర కూడా చెడిపోకుండా ఈ స్టోరేజీల్లో పెట్టి ఇతర దేశాలకు పంపించి ఈ రైతులు నాశనం చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి ఆ భగవంతుడు మీరు ఇచ్చినటువంటి శక్తికి మించి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతాంగానికి మేలు చేయబోతుంది. తప్పకుండా కష్టాలున్నమాట వాస్తవం, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం, కేంద్ర ప్రభుత్వం సహకరించిన మాట కూడా వాస్తవం. అయినా సరే మీ ఇచ్చినటువంటి మనోధైర్యంతో ఏ రకంగా అయినా సరే కష్టపడి రైతాంగ సమస్యలు పూర్తి చేస్తామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. చెత్త ఎత్తున 30వ తారీఖు జరుగుతున్నటువంటి రైతు పండుగ ఏదైతే ఉందో దానికి మీరందరూ పార్టిసిపేట్ చేయాలి. దగ్గరకు ఉంటారు,
పెద్ద ఎత్తున ఆ పండుగని నిర్వహించి ముఖ్యమంత్రికి నైతికంగా మీరు పరోక్షంగా బలం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఉన్నాము, నీకేం పర్వాలేదు, ఎన్ని కష్టాలైనా ఎదుర్కో, 10 సంవత్సరాలు మేము అన్ని బాధించాము, ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం, నిజాయితీ పాలన చూస్తున్నాం, మంచి ఎమ్మెల్యేలు ఇచ్చాం, తప్పకుండా ధైర్యంగా నువ్వు పనిచేయి, నీ అంత మేము ఉంటామని చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రాంత రైతాంగాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. రేపు ఉదయం 10 గంటలకి వీలైతే రైతాంగ సోదరులు, అదేవిధంగా పిఎస్సి ప్రెసిడెంట్లు అందరూ కూడా ఎగ్జిబిషన్ కూడా 3 రోజులు పెట్టాం. యాంత్రీకరణ కూడా ఈ 5-6 సంవత్సరాలుగా ఎవరు కూడా కనుగొట్టు కదా, మీరు ఏది కోరుకుంటే అది ఇచ్చేటటువంటి కార్యక్రమం ఈ రోజున రేపు ఆ మీటింగ్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. రేపు 10 గంటలకి వీలైన వాళ్ళందరూ ఎమ్మెల్యే గారితో రండి. మీరు ఆ యొక్క ప్రదర్శనని రైతాంగానికి చూపించండి. రైతాంగానికి ఇప్పుడు మారినటువంటి కాలమాన పరిస్థితుల్లో ఏ యంత్రాలైతే ఉపయోగం అవసరం, డ్రోన్ అవసరమా లేకపోతే ఇంకే పనిముట్లు అవసరమో చెప్పండి, అయ్యే తెప్పించి మీకు ఇస్తాం. మా కమిషన్ల కోసం కాదు, రైతాంగం కోసం చేస్తాం. కాబట్టి దయచేసి మీకు ఏది ఉపయోగమో అదే చెప్పండి. మీరు పండించే పంటలకు ఏది అవసరమో అది ఇప్పుడు ప్రపంచీకరణలో బ్రహ్మాండమైనటువంటి యాంత్రీకరణ వచ్చింది. జరుగుతున్నటువంటి కూలీ ఖర్చులు పెరిగిపోవటం, ఆఖరికి రైతు కూలీలకు కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి దయచేసి యాంత్రీకరణ ఏకైక మార్గం. దానికి ఎన్ని కోట్లైనా సరే తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఇన్సూరెన్స్ కూడా ఏర్పాటు చేయాలని పంటల బీమా పథకాన్ని కూడా ప్రభుత్వం మానేసింది. ఏదైనా అకాల వర్షాలు వచ్చో, కరువు వచ్చో, కాటకాలు వచ్చో, పంటలు నాశపోతే ఆ రైతు అప్పులు పాలై ఆత్మహత్యకు గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. అది అవసరం లేదు. ఆయన పంట ఎంత నష్టపోతే అంత ఇవ్వాలి. ఆ ప్రతి రైతు యొక్క ప్రీమియం మనమే కడతాము. రైతులందరూ కట్టకపోయినా మనమే ఆ ప్రీమియం కట్టి ప్రతి కుంట ప్రతి ఎకరం అందరికీ మనమే ఏర్పాటు చేస్తాం. వచ్చే సంవత్సరం నుంచి పంటల బీమా పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఈ రకంగా మాకు ఎంత శక్తి వస్తే, ఎంత అవకాశం వస్తే అది రైతాంగం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వాడతాం. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. మార్కెట్ కమిటీ సులోచన గారు కానీ, బాబర్ గారు కానీ సభ్యులందరూ మీ యొక్క సహకారంతో కాంగ్రెస్ కి ఆ కుటుంబాలు కష్టపడి పనిచేసినాయి. సులోచన గారు భర్త కృష్ణారెడ్డి గారు, ఆయన ఆనాడు మండల పార్టీ అధ్యక్షుడిగా 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా కష్టపడి పార్టీని బతికించి ఎమ్మెల్యేల గెలుపు కోసం ప్రయత్నం చేశారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కోసం పనిచేశారు. అటువంటి వ్యక్తుల యొక్క కుటుంబానికి ఇవ్వటం అంటే ఈ రోజు ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా మంది ఈ ప్రక్రియలో లేరు. అందుకని వాళ్ళందరికీ మార్గదర్శకంగా మన అన్న శంకరన్న ఉన్నాడు అంటే అది మంచి పని. బాబర్ గారు కూడా నేనే కాంగ్రెస్ నేనని చెప్తున్నారు. అటువంటి బాబర్ గారికి కూడా వైస్ చైర్మన్ ఇచ్చారు. వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు కృష్ణయ్య గారు, ప్రతాప్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి నాకెంత శక్తి అంత మీ శంకరానికి ఉపయోగపడతానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రైతాంగ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నా. జై కిసాన్. సన్మానం చేసి మెమోరియల్ సమర్పిస్తున్నారు. గౌరవ ఎమ్మెల్యే గారికి వైస్ చైర్మన్ బాబర్ ఖాన్ గారు మెమోరియల్ సన్మానం చేయాల్సింది. ప్లీజ్ రైతు సోదరులారా, అందరికీ భోజనాలు ఉన్నాయి. భోజనాలు ప్లీజ్ సభ్యులందరూ వర్షాలు నిలబడేది ఫోటో మంత్రివర్గంతో ఫోటో తీస్తారు. దయచేసి సహకరించాలి. మన మిగతా వాళ్ళందరూ సహకరించాలి ప్లీజ్.
ప్రొఫెషనల్ ట్యాక్స్ ఫిక్సప్ చేశారు సార్, అది తప్పు. మరి ఇప్పుడు వారికి చాలా గుదిబండగా మారింది. ఇక్కడనే మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉన్నారు, వారు ఉద్యోగస్తులు, వాళ్ళు కూడా ఏం చేయలేరు. ప్రభుత్వం ఏం చెప్తే ఆ ప్రభుత్వాలు అప్పుడు వీరికి దాన్ని పరిష్కారం చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ. భోజనం పెట్టండి.